శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో నూతనంగా నిర్మించిన మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్లో రోగులకు సేవలు అందించేందుకు ఏర్పాటు చేసిన అత్యాధునిక పరికరాలను హాస్పిటల్ వైద్య బృందం బాలయ్యకు చూపించారు. హాస్పిటల్కు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డాక్టర్లకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారు. అనుభవజ్ఞులైన డాక్టర్లతో తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్యం అందిస్తామని బాలకృష్ణతో వైద్య బృందం తెలిపింది. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్య బృందం ఎమ్మెల్యే బాలకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ వైద్య బృందం మాట్లాడుతూ కార్డియాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థో, గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, క్యాన్సర్కు చికిత్స వంటి విభాగాలు ఉన్నాయని, అత్యాధునిక పరికరాలతో పాటు అనుభవం ఉన్న డాక్టర్ల బృందం పనిచేస్తుందని, పేదలకు ఆరోగ్యశ్రీ పథకాలు కూడా అమలవుతాయని అన్నారు. ఇప్పుడు చాలా అర్జెంట్గా మనకి రిపోర్ట్స్ కావాలి. డిపెండెన్సీ ఉండలేదు, ఇవన్నీ ఒకసారి షార్ట్ మ్యాక్సిమం కవరేజ్ వస్తుంది 360 degrees అండ్ షార్ట్ రేడియేషన్ అండ్ ఓకే మోడల్ స్టెరిలైజేషన్ three model are okay, sir. According to National Electrician Board, sir. We have to set up like that. This is model or body? మోడల్ అందరికీ నమస్కారం. ఐఎమ్ డాక్టర్ శశిధర్. ఐఎమ్ ది చీఫ్ మెడికల్ డైరెక్టర్ ఆఫ్ మానస గ్రూప్. ఈనాడు మనకి చాలా ఒక పెద్ద ఇంపార్టెంట్ డే ఇప్పుడు మా మానస గ్రూప్కి. మా ఎమ్మెల్యే సార్ బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ సార్ ఇప్పుడు he has kindly gracefully accepted our invitation and has come and inaugurated our మానస ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మిమ్స్ హాస్పిటల్ని హిందూపురం సెంట్రల్ హృదయ భాగంలో మేము హాస్పిటల్ పెట్టినాము. ఆ హాస్పిటల్ ఇప్పుడు 120 బెడెడ్ హై ఎండ్ హాస్పిటల్ అని. దీంట్లో అన్ని ఫెసిలిటీసు ఉంటుంది. దీంట్లో క్యాత్ ల్యాబ్ పెట్టినాము, సిటీ స్కాన్ ఉంది, అల్ట్రాసౌండ్ ఉంది, డయాలిసిస్ ఉంటుంది, 4 మేజర్ మాడ్యులర్ ఓటీస్ ఉన్నాయి. తర్వాత ఆల్ ఎన్ఐసియు, ఐసియు, పిఐసియు అన్ని ఫెసిలిటీస్ ఉంటుంది. ఎమర్జెన్సీ కేర్ చూసుకునేది, హై ఎండ్ ల్యాబొరేటరీ ఉంటుంది, ఎక్స్రే, అల్ట్రాసౌండ్స్ అన్నీ ఉంటుంది. డిక్లేర్ చేసేదానికి నాకు చాలా సంతోషం అవుతా ఉంది. ఈరోజు హిందూపురంలో ఇంత అత్యాధునికమైన 7 floors ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మన ఎమ్మెల్యే గారు నందమూరి బాలకృష్ణ గారు ఇనాగ్రేట్ చేసి వెళ్ళారు. అది చాలా సంతోషం మాకు. ఈ హాస్పిటల్లో ఒక హాస్పిటల్ నడపాలంటే ఇప్పట్లో అతి కష్టమైన పని. ప్రతిదానికి సింగిల్ విండో సిస్టమ్ ఉంది, కానీ దీనికి హాస్పిటల్ మాత్రం లేదు. ప్రతి చోటికి 13 మేజర్ డాక్యుమెంట్స్ కావాల్సి వస్తుంది. ప్రతి చోటికి మేము పోయి తీసుకోవాల్సి వస్తుంది. అదొక ప్రాబ్లం. అయినా హాస్పిటల్ మెయింటైన్ చేస్తున్నాం. ఈ ఊరిలో
మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ ఊర్లో ఏది మొదటి ఏది తెచ్చినా కానీ మనం వెంకటేశ్వర సార్ సహకారంతో, ఇంకా వేరే డాక్టర్ల సహకారంతో బ్లడ్ బ్యాంక్ కానీ డయాగ్నోస్టిక్ ల్యాబ్ కానీ అన్నీ తెచ్చినాము. సో పేద ప్రజలకు అన్నీ అందేలట్టు. ఇప్పుడు కనీసం ఒక స్కానింగ్ చేయించుకోవాలంటే ఎంఆర్ఐ స్కానింగ్కు బెంగళూరు పోతే ఒక రోజు పడుతుంది. ఒక రాత్రి ఆడుండి మరుసటి రోజు రిపోర్ట్ తీసుకొని రావాల్సి వస్తుంది. సో అవన్నీ అవాయిడ్ చేసేదానికి ఇప్పుడు వెంటనే సేఫ్ దొరికేది. సార్ చెప్పినట్టు గోల్డెన్ అవర్ అనేది ఉంటుంది. గోల్డెన్ అవర్ అంటే కొన్ని రోగాలకు 6 గంటలే ఉంటుంది, కొన్ని రోగాలకు 2 గంటలే ఉంటాయి. అంత లోపలే వైద్యం అందాలి వాళ్ళకు. అంత లోపల వైద్యం అంతేనే వాళ్ళకి మేలు అవుతుంది. సో ఆ గోల్డెన్ అవర్ అనేది ప్రిజర్వ్ చేయాలా. గోల్డెన్ అవర్ కాన్సెప్ట్ అనేది గోల్డెన్ అవర్లోనే పేషెంట్ ట్రీట్మెంట్ అందేలా చేయాలంటే ఒక ఆలోచించి వెంకటేశ్వర సారు అందరూ ఆలోచించి, ఒక సజ్జర్ సారు అందరూ ఆలోచించి ఈ కాన్సెప్ట్తో హాస్పిటల్ కట్టినారు. సో ప్రజలు దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. వెంకటేశ్వర సారు సజ్జర్ సార్ చెప్పినారు ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయని. ఆల్మోస్ట్ అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. క్యాన్సర్తో పాటు అన్నీ వస్తాయి. హాస్పిటల్ జరిగే కొద్దీ ఇవి స్పెషాలిటీస్ వేరే స్పెషాలిటీస్ కూడా ఇంక్లూడ్ చేస్తారు. వేరే స్పెషాలిటీస్ కూడా వస్తాయి. హిందూపూర్కు ఒక ఆణిముత్యం లాంటి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ 7 అంతస్తులు మీరు చూసినారు. కింద 2 అంతస్తులు, పైన 5 అంతస్తులు. ఇంత విశాలమైన ప్లేస్లో, ఇంత మంచి వెంటిలేషన్తో, ఇంత మంచి వాతావరణంలో ఒక హాస్పిటల్ సార్ కట్టినారు. దానికి ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలనేదే మా కోరిక. సో మీకు అర్ధరాత్రి అయినా కానీ ఆడవాళ్ళు సింగిల్గా అయినా వచ్చి ఇక్కడ వైద్యం చేయించుకోవచ్చు. ఇక్కడ సేఫ్టీ, సెక్యూరిటీ అన్నీ ఉన్నాయి. సో దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, దయచేసి దేవుణ్ణి కోరుకునేది ఒక్కటే, ఇంత కష్టపడి ఎన్ని కష్టాలతో ఈ హాస్పిటల్ కట్టిన దాన్ని సద్వినియోగం చేసుకోవాలో పేద ప్రజల కోసం. అప్పుడే మా యొక్క కాన్సెప్ట్, మా స్ఫూర్తి, మేము దేనికోసం చేసినామో అది ఉపయోగం అవుతుంది. మీరు చెప్పినట్టు ఆరోగ్యశ్రీ, హెల్త్ ఇన్సూరెన్సెస్ అన్నీ ఉంటాయి.